పుట్టగాను తీసి కింద వేసినాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు ఆకాశము గుండా హంసవాహనము మీద పోవుచుండగా శరీరమంతా చెమట పుట్టగాను తీసి కింద వేసినాడు. అట్టి చెమటను వాయుదేవుడు కళ్ళ చూసినాడు. గాలి ఎక్కువ తోలిండు. చక్కని చెమటను తీసుకుపోయి గుండంలో వేసే ఒక కొలనులోన వేసే. అట్టి చెమటను వాయుదేవుడు కళ్ళ చూసినాడు. గాలి ఎక్కువ తోలిండు. చక్కని చెమటను తీసుకుపోయి గుండంలో వేసే ఒక కొలనులోన వేసే. చెమట వల్ల నా పుట్టెను ఒక్క చక్కని బాలుడు క్యావ్ క్యావ్ అంటుండు. అక్కడికొచ్చిన శతంగమౌని బాలును చూసిండా, వాణ్ణి బయటకు తీసిండా. చెమట వల్ల నా పుట్టెను ఒక్క చక్కని బాలుడు క్యావ్ క్యావ్ అంటుండు. అక్కడికొచ్చిన శతంగమౌని బాలును చూసిండా, వాణ్ణి బయటకు తీసిండా. లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి ఓ లాలమ్మ లాలి లాలించి చెప్పేదాను గౌడ పురాణము ఆ కాటమయ్య చరితం. లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి ఓ లాలమ్మ లాలి లాలించి చెప్పేదాను గౌడ పురాణము ఆ కాటమయ్య చరితం. ఇక్కడ ఎవరూ లేరు. మరి ఈ బాలుడు ఎలా వచ్చాడు? ఆ? ఓహో, ఈ బాలుడు బ్రహ్మదేవుని చెమట వలన పుట్టాడా? సరే, ఈ బాలుని నా ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేస్తాను. ఇలా శతంగ మహాముని ఆశ్రమంలో పెరిగి పెద్దయినాడు కౌండిన్యుడు. ఆ తరువాత కొంతకాలానికి నారాయణ నారాయణ నమో నమోరా, నన్నేలే దేవుడ నీకు శరణు శరణుగా. నారాయణ నారాయణ నమో నమోరా, నన్నేలే దేవుడ నీకు శరణు శరణుగా. నారాయణ నీదు నామము పారాయణ జేతు నిరతము. నారాయణ నీదు నామము పారాయణ జేతు నిరతము. నామోరాలాలకించుము భక్తులను చేరి బ్రోవుము. నారాయణ నారాయణ నమో నమోరా, నన్నేలే దేవుడ నీకు శరణు శరణుగా. ఆహా, ఎవరా బాలుడు? మునియాశ్రమంలో ఎందుకున్నాడు? బాలక, ఎవరి పుత్రుడవయ్యా, ఏ ఊరు ఏ పేరు, ఎందుకీ ఆశ్రమము దగ్గర ఉన్నావు? తల్లిదండ్రి పేరేమో తప్పకుండా చెప్పవయ్యా. నిన్ను చూడగ మౌని బాలుని వలెలేవు. నన్ను నారదుడని పిలిచేరు ఓ బాల బ్రహ్మ మానస పుత్రుడని. ఇంకా నారాయణ నారాయణ నమో నమోరా, నన్నేలే దేవుడ నీకు శరణు శరణుగా. దేవా నేను ఆ బ్రహ్మపుత్రుడనుగా. ఓ దేవా నా నామము కౌడిన్యుడు అందురుగా. దేవా నేను ఆ బ్రహ్మపుత్రుడనుగా. ఓ దేవా నా నామము కౌడిన్యుడు అందురుగా. దేవా దేవా నా కథ మీ ప్రోక్తో
वेदान्ते च प्रतिष्ठितः तस्माग्नेवच्चो विहवेस्वस्तु वयन्ते इन्द्राणाम् दुर्व इन्द्रावन्त मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यम् वादपवदा सर्वा सुवीराः मह्यम् जयन्तु मयानि हव्या ऊर्जिसज्जालनसूमेस्तु ये नोमानिलाम् विश्वेदेवासो अभिवदधामे देवी सर्वे दरुणकृणो विश्वेदेवास इह वेदयध्वम् महास्महि प्रजयापादनो धर्माररामद्विषते सोमराजन्नो प्रत्यञ्जो जिन्द्रनिगुतः पुनस्ते मैषाम् चित्तम् प्रबुधा विदेशतु दाताधा तृणाम् भुवनस्य स्पतद्देवकम् सवितारमभिमादिशाहो देवाप्पान्तु यजमानन्यस्मिन्हवे पुरुहोतः पुरुक्षो सनः प्रजाये हर्यस्वरुणयेन्द्रमानो अपदे भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् इमन्नो यज्ञम् विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्द्वा ఓం శాంతి శాంతి శాంతి. అవి అందరూ కూడా మేము నిశ్శబ్దంగా ఉంటే మేము ఏం చెప్పామో మీకు అర్థమవుతుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి అన్నీ చేయండి. దయచేసి అందరూ కూర్చోండి. మీ మనస్సు మొత్తం కూడా కాసేపు దయచేసి అందరూ కూడా పూజా కార్యక్రమం అర్థమవుతుంది. ముందుగా ఆదో పూజ్యో గణాధిపః. మనం ఏ పూజా కార్యక్రమం చేసినప్పటికీ కూడా ముందుగా గణపతి పూజ చేస్తాం. ముందుగా మనం ఆ విఘ్ననాయకుడైనటువంటి గణపతి దేవుణ్ణి ఆహ్వానిస్తూ గణపతి పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సూరమాంబాసు మీద జరుపుకోబోతున్నటువంటి శుభముహూర్తంలో మనం ముందుగా ఆ ఆది పూజ్యుడైనటువంటి గణపతిని ముందుగా పూజిస్తున్నాం. మీరందరి తరపున ఇక్కడ అయ్యగారు చేస్తున్నారు. ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. రెండు అక్షతలు పుష్పం శ్రీర్విజయార్భోతిర్ధ్రువాణి ధర్మధర్మమ సకల కళ్యాణ భాగ్యం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం ప్రజామి శరణం భయో సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదిస్థో భగవద్మంగళాయతనం హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యుః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధనాయ నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. పురందరాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తజనేభ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవతాభ్యో నమః. ఓం రాజమ్య. అందరూ కూడా ముందుగా మగవాళ్ళు మిమ్మల్ని చేతిలో తెచ్చుకోమని చెప్పాం. ఉత్తరాయణ మీ ఎడమ చేతితోటి కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకోండి. 3 సార్లు తాగండి. ఆడవాళ్ళకి నీళ్ళు పోయండి. మీరు కూడా 3 సార్లు విడివిడిగా తాగండి. మా మగవాళ్ళు పోస్తారు. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ వాసుదేవాయ నమః, సత్యమాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఉత్తిష్టంతో భోజాజాః ఏదే భోగభారకాః ఏదే శామిల్చుకొని వదులుతూ ఉండాలి. 3 సార్లు చేయండి అట్లా. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపః తత్సవితుర్వరేణ్యం భగవాన్. అందరూ కూడా భగవాన్ ఉపాత్త ద్వారా శ్రీ పరమేశ్వర దిశా పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతంతరే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే भारतवर्षे 60 संवत्सराणां मध्ये क्रोधी नाम संवत्सर उत्तरायणे वसन्तऋतो चैत्रमासे शुक्लपक्षे तृतीयायां वासरदेशमकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ असखिलाण्डकोटि ब्रह्माण्डनायक्याः कण्ठमहेश्वर स्वामी देवता कोडपुञ्ज देवता कौण्डिन्य महर्षि देवता गणपति देवता सुब्रह्मण्येश्वर स्वामी देवता श्रीमदः गोत्रस्य
अस्य यजमानस्य धर्मपत्न्याः लक्ष्मण नामधेयवते अस्य यजमानस्य कौण्डिन्यमशिगोत्रोद्भवस्य अजय नामधेयस्य धर्मपत्न्याः वेंकट नामधेयस्य धर्मपत्न्याः श्रीदेवी नामधेयवते ममानुगुण कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य धर्मपत्नी शंकरकोंडे सह कुटुंबानां अस्य यजमानस्य सह कुटुंबानां అంటే అందరూ వస్తారు అस्य యజమానस्य యవతి అस्य యజమానस्य కౌండిన్య महर्षिगोत्रोद्भवस्य युगंधर नामधेयस्य धर्मपत्न्याः दिव्या नामधेयवती हरिता नामधेयवती अस्य यजमानस्य कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य श्रीमान कृष्ण कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य अजय नामधेयस्य धर्मपत्न्या शोभा नामधेयस्य ममता नामधेयवती मम అనుకోండి శ్రీ నామధేయవతి మమ అనుకోండి శ్రీమాన్ कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य శ్రీయుల్ నామధేయस्य కొండయ్య నామధేయस्य सुनीता नामधेयवती अस्य यजमानस्य गोत्रोद्भवस्य नारियल नामधेयस्य लावण्य नामधेयवती नर्मदा नामधेयवती श्रीमान महर्षिगोत्रोद्भवस्य कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य सतीश नामधेयस्य रेणुका नामधेयवती वल्लभ नामधेयवती मम అనుకోండి निर्मला नामधेयवती सैजल्यंदने नामधेयवती मम దగ్గర కూర్చో సహకుటుంబానాం మాలేసుకున్న వాళ్ళు అంటే దగ్గర కూర్చో గోత్రం చెప్పండి कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य सैजल नामधेयस्य माधवी नामधेयवस्य प्रवीण नामधेयस्य सकुटुम्बानां यजमानस्य कौण्डिन्य महर्षिगोत्रोद्भवस्य श्रीशैल नामधेय अजय नामधेयस्य धर्मपत्नी లేదా కుటుంబానాం సపుత్రకస్య అంటే మీ కొడుకులు ఉంటే వాళ్ళ పేర్లు వస్తాయి సపుత్రికస్య అంటే మీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వేస్తాయి పేర్లు అందరి మనం వర్షం బట్టి పేర్లు చెప్తాం కుటుంబం పేర్లు అందరూ కూడా మనం ఎక్కడికి పోయినా గుడికి పోయినా గోపురానికి పోయినా మా పిల్లల పేర్లు చెప్పండి మా మనవాళ్ళ పేర్లు చెప్పండి ఇవన్నీ అంటాం కానీ యజమాని ముఖ్యం మనం పూజ ఎవరైతే చేస్తున్నామో సహా కుటుంబానాం మమ పొట్లపహాట్ గ్రామే సర్వేషాం భక్తజనానాం ఆయుష్యాభి వృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ శుభ ఏకాదశం మమ చింతిత మనోరథ ఫల సిద్ధి ద్వారా మమ వృత్తి వ్యాపార కంఠమహేశ్వర స్వామి కోడుకుంజు దేవత శ్రీ కౌండిన్య మహర్షి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర రేణుకా ఎల్లమ్మ స్థిర ప్రతిష్ఠ మహోత్సవ యజ్ఞకర్మణి సమస్త నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమ దివస సంకల్పిత వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అందరూ కూడా మీ నీళ్ల చెంబుల మీద మగవాళ్ళు ఒక్కసారి చెయ్యి అట్లా తాగిచ్చి నమస్కారం చేయండి. ఆడవాళ్ళు పసుపుతోటి గాని గంధంతోటి గాని బొట్లు పెట్టి ఉంటే మళ్ళీ పెట్టక్కర్లేదు. పెట్టకపోతే గనక సామవేదం చంద్రమణః ఓం కాయకలకే సురాగే భవిష్యే భవిష్యే విఘ్నేషు వర్ధనే ఆవాయ మీరాయండి. మీ దగ్గర ఉన్న పూజ ద్రవ్యాల మీద పసుపు కుంకాల పళ్ళ మీద నీళ్ళు రాయండి. కామలపాకు ఉంటే కామలపాకు లేదా మామిడాకు తీసుకోండి.
ఆ దేవుడి మీద చల్లండి. గణపతి మీద మీ మీద మీ ఆడవాళ్ళ మీద. మీ మీద చల్లుకోండి, ఆడవాళ్ళ మీద చల్లండి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమో అస్మద్దుర్గే సాంగమనిర్భావేన పీఠేస్మిన్ సన్నిధిం కురో భవానో భవ సుముఖో భవ ప్రసన్నో భవ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం నమో వ్రాతపతయే నమో నమో నమః. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. మోక్షాలు వేసి నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ పుష్పంతో గాని ఆకుతోడు గాని ఒక 5 సార్లు నీళ్లు చల్లండి. ఆ గణపతి మీద 5 సార్లు నీళ్లు చల్లండి. ఓం మా పోహిష్టామయ భవస్థాన మూర్త్యాత ధాతనా శివతమోరస్తస్య భాజే దేహనః శరీర మాతరః అరంగమామ భోజస్య క్షయా ఇన్వధా కస్తానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. గణేష్ మహారాజ్ కి అందరు టిఫిన్లు చేయలేదండి, గట్టి చెప్పండి. గణేష్ మహారాజ్ కి ఓం. అందరు కూడా 2 పుష్పాలు అక్షతలు పట్టుకోండి. పట్టుకొని యోనం సంపూర్ణ కామ్యాదేశంజో వందే గమత్యుతం. మగవాళ్ళు 2 అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళు చెంచాతోటి వాళ్ళ చేతిలో ఒక చుక్క నీళ్లు వేయండి. ఒకటే చుక్క, ఎక్కువ వేస్తే మీ అయ్యగారు బియ్యం తడిసిపోతాయి. ఒక చుక్క వేసి ఆ గణపతి మీద వదిలిపెట్టండి. అనయా ధ్యాన అవాహన సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. గణపతి ప్రసాదం యజమానస్య సరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చెప్పండి అందరూ కూడా. వక్రతుండ వక్రతుండ అందరూ చెప్పాలి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వ సర్వ కార్యేషు కార్యేషు సర్వదా సర్వదా. మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఒకసారి మీరు పూజ చేసినటువంటి గణపతి తమలపాలు ఎక్కువ, ఆయన ఆకలి చూసి నీకు ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి తొందరగా గణపతిని మనం పంపిద్దాం. ఓం యజ్ఞేన యజ్ఞవైజంత ముందుగా గణపతి పూజ కార్యక్రమాలు చేశాం. ఈ ప్రాంతం మొత్తం కూడా శుభ్రం కావాలి అంటే పుణ్యాహవాచనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వామివారు అక్కడ అయ్యారు 3 కలశాలు పెట్టి ఆ 3 ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ స్వరూపేభ్యః స్వరూపేభ్యః బ్రాహ్మణేభ్యః బ్రాహ్మణేభ్యః స్వస్తి స్వస్తి పుణ్యాహవాచన పుణ్యాన్ దక్షిణాం మనసోత్సాహ మనసోత్సాహ హిరే నమమ నమమ. ఇక్కడ మనం మేము ముందుగానే చెప్పాం. అట్లాగే మీ గ్రామాన్ని నమ్ముకున్నటువంటి వాడు, అట్లాగే మీ యొక్క గౌడ వంశస్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో మీ అందరి యొక్క ఈ విశేషమైనటువంటి మహత్కార్యంలో మీ గ్రామస్తులందరూ కూడా ఆయన్ని గౌరవించుకోవడం మీ యొక్క బాధ్యత. కాబట్టి ముందుగా మీ అందరి తరఫున పెద్ద గౌడ గారు ఒకసారి వచ్చి స్వామివారికి అయ్యగారికి తాంబూలం ఇస్తే మిగతా కార్యక్రమం అంటే ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన ఎవరికి ఇచ్చారు అయ్యకపోయినా ఇప్పుడు మీ అందరి మధ్యలో మంత్రపూర్వకంగా మాకు అనుమతిస్తున్నాడు అనమాట. అయ్యా ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో మేము చేస్తున్నాం కాబట్టి మీ అనుమతి కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మేము అడుగుతున్నాం. దయచేసి పెద్ద గౌడ గారి 2 భార్యాభర్తలు ముందుకు రండి. ఏమన్నా అనుకున్నారా? సంతోష పెట్టాలని. అయ్యగారిని మీ అందరి బాధ్యత, మీ కమిటీ బాధ్యత, ముఖ్యంగా మీ
గౌడ కులస్తులందరి యొక్క బాధ్యత. దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా ఏమైనా మాట అనుకుంటారా? తర్వాత అన్న అబ్బో అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టి. పంచగవ్యాలు అని అంటారు. గోమూత్రం, గోమయం, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలతో కలిపినటువంటి ఆ యొక్క పదార్థం తాంబూల సర్వోపచార రాజోపచార. ఆడవాళ్ళు కుడి చేతికి కట్టండి, మగవాళ్ళ కుడి చేతికి కట్టుకున్న తర్వాత మగవాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టడానికి కట్టండి. భజంత్రులు వాయించండి, భజంత్రులు మేళం వాయించండి. ఓం విశ్వేత్తే సవనేశ ప్రభాచ్యాయ జగర్ధ భగవన్నింద్ర సుంభదే ఆరామలం యల్పురు సంభృతం వస్వమావృణాస్య సభాయ లక్ష్మీ నరసింహస్య కటాక్ష కంకణం హరోమి దంపత్య విబుద్ధి కంకణం కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సుప్రతిష్ఠితమస్తు. కానీ పీఠల మీద కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. మీకు కంకణం వచ్చింది, మీకు అక్కర్లేదు. పీఠల మీద కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. సర్వేభ్యః సర్వేభ్యః నమస్తే. ఒక ట్యాంకెడ్ పెట్రోల్ తెచ్చి ఒక అగ్గిపుల్ల వేస్తే చాలు బగ్గుమని మండిపోతుంది. అట్లాగే ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి పంచగవ్యాలు ఆవు నుంచి వచ్చినటువంటి 5 పదార్థాలు ఉన్నాయే, ఆ పదార్థాల నుంచి వచ్చినటువంటి మీ సంవత్సరం మొత్తం పాపాలు చేసి ఒక్కసారి తీర్థం తీసుకుంటే మా పాపాలన్నీ పోతాయి కదా అని అనొచ్చు మీరు. అంటే మనం తెలిసి కాబట్టి మనం తెలియకుండా చేసినటువంటి తప్పులన్నీ కూడా పోయి మమ్మల్ని క్షమించి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కోర్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అట్లాగే దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన ఈ కార్యక్రమాలని ఇప్పుడు మనం అగ్నిమదన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మనం హోమగుండాల్లో అగ్ని వెలిగించాలంటే మన ఇంట్లో కార్యక్రమం ద్వారా రాపిడి చేయడం ద్వారా పవిత్రమైనటువంటి అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి అగ్ని ద్వారా మనం ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ హోమ కార్యక్రమాన్ని చేస్తాం. అగ్నిమదన అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చక్కగా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ అగ్నిమదన అనేటువంటి ఓం జాతవేదసే సున్నవమసనావే వసింధం దురితాత్యగ్నిః తాయ్ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పాలి. అందరు భజన చేయాలి. భజన అలవాటు చేస్తే ఫలం జరుగుతుంది అని చెప్పారు. మనం జపం చేయడం, కింద కూర్చోలేం, తపస్సు చేయడం. దయచేసి నామజపం చేస్తే చాలా విశేషం. అందరూ కూడా చక్కగా గట్టిగా చెప్పండి. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హరే రామ 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 హరి హరే. కృష్ణ హరే హరే రామ 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 హరి హరే హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरेश्वर स्वामी की जय घोटने वारी की भजन చేయని వారికి ఈ ప్రాంతానికి దేవాలయానికి వస్తే మనం నిశ్శబ్దంగా ఉండాలి. దేవాలయానికి వస్తే ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోవాలి. దేవాలయానికి వస్తే స్వామివారి స్వామికి ఇప్పుడు మనం అగ్నిమైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేసాం. ఏముండయ్య గారు ఒక కర్ర మీద మరొక కర్ర రాస్తే నిప్పు పడకుండా ఏమవుతుంది? ఇది మేము ఎప్పుడు చూసేదే కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా. దీంట్లో పెద్ద भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఇక్కడి నుంచి మొదలు చివరి ఇక్కడే మొదలు ఇక్కడే చివర మూడైపోయిన తర్వాత నైవేద్యం చూసుకోవాలండి జాగ్రత్తగా. కొంతమంది కాదైనా కొంతమంది లేదు, తొందర లేదు. దయచేసి చూసుకోవాకండి. ఒక బ్యాచ్ కాకండి, ఒక బ్యాచ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. చేయమంటే మీ ఇష్టం అండి. మూడు చేసిన వాళ్ళు 11 చేయాలని చెప్తా. చేసిన వాళ్ళు బయటికి రావాలి. అమ్మ అందరు కూడా తల ఒక అరటిపండు పెట్టి ఆవుకి వెనకాల ముట్టుకొని నమస్కారం చేయండి. వెనకాల ముట్టుకొని నమస్కారం చేసి చేసిన వాళ్ళు బయటికి రండి. మిగతా వాళ్ళకి అవకాశం కల్పించండి. ఓ మహాదేవత మూడు ప్రదక్షిణాలు చేస్తే 108 చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక్కడ తిరిగి దండం పెట్టుకుని రావాలి. ప్రదక్షిణ చేసిన వాళ్ళు యాక్షన్ దగ్గర పోవాలి. అక్కడ ఇటుకలు తీసుకురండి. ప్రదక్షిణ చేసిన వాళ్ళు యాక్షన్ దగ్గర పోవాలి. ఇటుకలు పొడుగుటి ఇటుకలు పొడగాటి ఇటుకలు ఒక 9 తీసుకురండి. ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు యాగశాల దగ్గర ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడాలి. తేనా ఇది వస్తుంది
దీనికి ఇట్లా బుద్ధిస్తుంది అట్లా చల్లమని వాడు చల్లమని ఎందుకంటే కింద ఇది దానికి క్లాత్ ఉంది పైన దీనికి లేదు దీనికి పట్టా ఉన్నట్టుంది తింటావు పాతా కూడా పడతాం 2 సార్లు పడతాయా గట్టి అయిపోయిందా సార్ అయిపోయిందా నేను మా ఇద్దరం ఒక్కసారి తింటాం మీ ఇద్దరం కారే చైర్మన్ గుడి చైర్మన్ నువ్వు అట్లా చేసేట్టున్నాను గుడి చైర్మన్ ఎక్కడైనా గుడి చైర్మన్ ముచ్చేలమ్మైనా కాటమే కొట్లాడుకోదు ఇట్లా కొట్లాడుకుంటే బెటర్ మరి దానికి అలాట్లేదు కెమెరా ఉందా కొట్టు ఒక్కసారి ఎవరు చెప్తే విధంగా ఉండాలి ఫోటో ఉండదా तस्मादजायत तस्मादस्वाजायन्त एकेशो मजाततः आवो हजिज्ञिरे तस्मात् तस्माज्जाजावजः पुरुषं यततो विधाव्यकल्पयन् मुखज्ञमस्सको बाहो बहवोरूपादा उच्यते ब्राह्मणो यस्य धीरा परिजानन्त्ययोर् परिधीरं पददेभ्यो जातः नमोर्जाय प्रतिनिधिरमण्डे पदकुण्डिति वस्तारु ऊर्ध्वय देवेभ्यो जातः नमोर्जाय ब्राह्मय यं ब्राह्मण जरयन्तः देव अग्रे ततपुरुषः గట్టిగా మేడం ఒకసారి గట్టిగా జై యజ్ఞేశ్వర భగవానికి యజ్ఞ పురుష భగవానికి యజ్ఞ బ్రహ్మ భగవానికి ఓం చకారం విద్యాధరణ అన్నం సృజం
प्रतिशानु सर्वा पूर्वो जातः सवगर्भे अन्तः सविर्यायमानस्य जनिष्यमानः प्रत्यङ्मुखास्तिष्ठति विश्वतोमुखः यज्ञेश्वराय नमः प्राङ्मुखाग्नये అందరూ కూడా మమ అనుకోండి అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్తజిహ్వయా హవిర్గృహాణ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దేవముఖాయ నమః దేవసవితః ప్రసువా శ్రీ సూరమాంబా సమేత కంఠమహేశ్వర స్వామి దేవత ఉత్సవ దేవతాభ్యో నమః गम पृथ्वी तत्वात्मने गंधम परिकल्पयामि हम आकाश तत्वात्मने पुष्पम परिकल्पयामि यम वायु तत्व మరి టైం అంతా వేస్ట్ అవుతుంది అంటే మమ్మల్ని పిలిపించి మీరు కార్యక్రమం చేయించుకోకపోతే మీరు రాకపోతే ఈ కార్యక్రమం జరగదు. దయచేసి మీరు వచ్చినా రాకపోయినా మేము 5 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం. మీరందరూ దయచేసి టైంను పాటించి వాళ్ళ రేపు 5 గంటల కల్లా మీరు అందరూ వస్తే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. 10 నిమిషాలు ముందు రండి, దేవుడి గుడి 10 నిమిషాలు ముందు కూర్చుంటే మంచిదే. మనం ముందు వచ్చిన తర్వాత అయ్యారు వాళ్ళే వస్తే మొదలు పెట్టారు, మేము వస్తే మొదలు పెట్టలేదు ఆగాలి అని అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎవరు ఉండొద్దు. దయచేసి ఇక్కడ దేవతా కార్యక్రమం కర్పూర మంగళ సూరమాంబా సహిత ఖండమహేశ్వర స్వామినే నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనామి నీరాజనానంతరం శుద్ధరాజమనీయం సమర్పయామి. హర హర మహాదేవ శంభో శంకర. జై సూరమాంబా సమేత కంఠమహేశ్వర స్వామికి క్షత్రియ నమస్కారాన్ సమర్పయామి. హరికాని పాపాని హిమాంతకులార్య తాని తాని ప్రణశ్యంతి వృక్షదేవతే అపోహం బాబకత్నాహం బాబాత్మా బాబసుంభవ రాజమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. అందరూ కూడా మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర రక్షో జనబంధు. ఓం పర్యాప్త్యానందరాయ కొద్దిగా స్లో అందరు రాలేదు విడవిడు అక్కడ వాళ్ళు లాస్ట్ అందరు కవర్ కావద్దు. మంచి పాటలు కట్ట ముందు పోవాలి. प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे वल्मीकाधिष्ठान देवता सुब्रह्मण्येश्वर स्वामी देवता दिव्य सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री प्रभवादि षष्ठवत्सराणां मध्ये श्री शोभगुरुनाम संवत्सरे क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे तृतीयवङ्गुण विशेषण विशिष्टायां अस्यां सुबद्धवस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्यास्मिन् कोट्लपहाड् ग्रामे श्री सूरमांबा समेत कंठमहेश्वर स्वामी देवता परिवार देवता प्रयाणिक स्थिर अवाय देवाय नमः शर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पशुपतेर देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमः नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां समर्पयामि धूपं वनस्पत्युत भवेत् दिव्यैर् नानागन्धैः सुसंयुतम् आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदा स्थानो मुञ्चन्त्वगुंहसः
నారికేళ ఉదకం సమర్పయామి. సహ ఫలోదకేన స్నపయామి. ఓం క్షీరేణ స్నపయామి. సహనా భవతో సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శారమభిమాతిశాహం. ఇమం యజ్ఞమస్మినోభా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సురమాంబా సమేత కంఠమహేశ్వర స్వామికి జై. హలో తాను వినుమా దేవా, నేను ఆ బ్రహ్మపుత్రుడనుగా. ఓ దేవా, నా నామము కౌడిన్యుడు అందురుగా. ఆకాశం నుండి బ్రహ్మ వెళ్ళుచుండగా శరీరమంతా చెమట పుట్టినదటగా. దాన్ని చూసి వాయుదేవుడు గాలి విసరగా, ఓ గుండంలో పడితే నేను పుట్టి తినటగా. శతంగముని నన్ను తెచ్చి పెద్ద చేసెగా, శతంగముని నన్ను తెచ్చి పెద్ద చేసెగా. ఈ ఆశ్రమంబులోనే నేను పెరుగుచుంటిగా. ఇదే నా చరితముగా దేవా, నేను ఆ బ్రహ్మపుత్రుడనుగా. ఓ దేవా, నా నామము కౌడిన్యుడు అందురుగా. నేను బ్రహ్మపుత్రుడను, నీవు బ్రహ్మపుత్రుడవు. అంటే నీవు నాకు తమ్ముడవు కావాలను. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. కౌండిన్య, నీవు నవలె వంశము లేక ఉండకూడదయ్య నీకు మాట చెప్పుతా. వెంటనే ఆ శివుని గూర్చి తపస్సు చేయరా. 3 వరములను నీవు కోరు సోదరా. భార్య లేకుండానే సంతానమడగరా, భార్య లేకుండానే సంతానమడగరా. తాడి చెట్టు వంగుమంటే వంగునట్లుగా నీవు వరము కోరరా. వినరా, సురపానానికి మత్తు ఇవ్వమనరా. ఇవిరా ఈ 3 వరములను కోరుకోరా. కౌండిన్య, నేను బ్రహ్మచారిని, నీవు బ్రహ్మచారివి. నీవు నావలే వంశం లేకుండా ఉండకూడదు. వెంటనే శివుని గురించి తపస్సు చేసి నేను చెప్పిన 3 వరములు కోరుకొనుము. ధన్యుడను సోదరా, ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పినట్లు చేసేదను. నమో 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 నంది వాహనా మొరలాలకించవయ్యా శంభో శంకర. ఓం నమో 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 నంది వాహనా మొరలాలకించవయ్యా శంభో శంకర. ఢమ 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 ఢమరూకం రోగా కైలాసాన నాట్యమాడేటి నటరాజరారా. ఢమ 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 ఢమరూకం రోగా కైలాసాన నాట్యమాడేటి నటరాజరారా. నిన్ను నమ్ముకున్నట్టి నీ భక్తుడను నేను, నిన్ను నమ్ముకున్న
నట్టి నీ భక్తుడను నేను నా మనసులున్న కోర్కెలు తీర్చు మహాదేవరా నా మనసులున్న కోర్కెలు తీర్చు మహాదేవరా ఓం నమో 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 నంది వాహనా నా మొరలాలకించవయ్యా శంభో శంకరా ఓం నమో 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 నంది వాహనా నా మొరలాలకించవయ్యా శంభో శంకరా అలనాడు గజసూరుడడిగితేను అతని హృదయంబులో నా కొలువుంటివట అలనాడు గజసూరుడడిగితేను అతని హృదయంబులో నా కొలువుంటివట నిన్ను నమ్ముకున్న మార్కండేయునికై ఆయమునితోనే పోరు చేస్తీవట నిన్ను నమ్ముకున్న మార్కండేయునికై ఆయమునితోనే పోరు చేస్తీవట నన్ను పాలించుమా మోరలాలించుమా నన్ను పాలించుమా మోరలాలించుమా హర హర మాదేవా దిగిరారమ్మిక ఓం నమో 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 నంది వాహనా నా మొరలాలకించవయ్యా శంభో శంకరా ఓం నమో 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 నంది వాహనా నా మొరలాలకించవయ్యా శంభో శంకరా దేవి ఆగిపోయావేం? అమ్మవారికి ఇంతలోనే అంతలకిందులకో. ఈశ్వరి, నాలో సగభాగమైన నీవు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఏదో ఏకాంత సమయంలో నీతో ఆటలాడుతున్న వేళ కాస్త అదమర్చిందాను, అంత మాత్రమునకే ఇంత అలక. ఇప్పటికైనా వెళతారా వెళ్ళరా? వెళ్తామండి, వెళ్ళకుంటే మీరు ఊరుకుంటారా? భక్త కౌండిన్య, ఖాళీ ఉంటే కూర్చోండి అమ్మా, ఇద్దరునే కాదు, పడితే కూర్చోండి, దూరం పెడితే చాలా మంది పడతారు, కూర్చోండి. మచ్చితాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దైవీ గాయత్రీ చంద ప్రాణాయామే వినియోగః సత్యం సవిత్రవరేణ్యం భగవో దేవస్య ధీమహి అజర ప్రచోదయాత్ ఓమా భోజ్యోసమృతం బ్రహ్మ భూర్భువస్సు వరం
వదిలిపెట్టి మామ అనుకోండి మామ. ఉపాత్తాతిర్దక్షయ ద్వారా పరమేశ్వరమతిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే మండపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్రభవాది సస్యవత్సరాణాం మధ్యే శివతి శ్రీమాన్ శ్రీవరహంస కౌన్యగోత్రోద్భవస్య నాగరాజ నామధేస్య ధర్మపత్ని స్వప్నా నామధేవతి శ్రీమాన్ శ్రీవల్లభవస్య శ్రీను నామధేస్య ధర్మపత్ని సురితా నామధేవతి శ్రీమాన్ శ్రీవరహంస కౌన్యగోత్రోద్భవస్య సుందర్ నామధేస్య ధర్మపత్ని సరితా నామధేవతి శ్రీమాన్ శ్రీవరహంస కౌన్యగోత్రోద్భవస్య జానకి రామనామంలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి ఆ దేవతలందరికీ కూడా ఆవాహన పలికాం. కాబట్టి వాళ్ళకి చెందేటట్లుగా చూడు స్వామి అని చెప్పేసి నమస్కారం చెప్పుకుంటాం. దీన్నే సంకల్పం అంటాం. సంకల్పం అందరం కూడా బాగుండాలి, మా గ్రామం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని చెప్పేసి ఒక విన్నపం అన్నమాట. అందరూ కూడా నమస్కారం చేస్తూ చక్కగా సంకల్పం చెప్పుకోండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఫల పురుషార్థ సమస్త దోష పరిహారార్థం మమ గృహే అలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర రాజసూయ అశ్వమేధాది శతద్వర సకల యజ్ఞ ఫల అవాప్త్యర్థం మమ జన్మ నక్షత్రేషు స్థితాః తైస్తైః తీసుకోండి. స్వాహాదేవి పేరు చెబితేనే తీసుకొని వెళ్ళి మనం ఏ దేవతకి అయితే ఇవ్వాలనుకుంటున్నామో, మరి మామూలుగా విష్ణుమూర్తికి లోపాలనుకోండి, విష్ణుమూర్తికి మూలమంత్రం చెప్పి స్వాహ అంటే విష్ణుమూర్తికి వెళ్ళిపోతుంది. అనుకోండి. ఇంకా వేరే రకంగా పట్టుకుంటే కూడా స్వీకరించరు. ప్రతిదానికి ఒక ఇది ఉందన్నమాట. కాబట్టి ఆ 3 వేళ్లతోటి సమర్పణగా వేయాలి. మళ్ళీ ఇట్లా విసిరితే తీసుకోరు. సమర్పణగా హృదయపూర్వకంగా మనం ధ్యాస వేరేకి వెళ్ళిపోకూడదు. మనం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్యాస ఇక్కడ ఉంటేనే ఆ ఫలితం కూడా కలుగుతుంది. లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఎంత కష్టపడి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈ మంత్రాలకి అర్థం దాదాపుగా మా గురువు దగ్గర నుంచి నేర్చుకున్నది మేము చదువుతాం. ఆ చదివినంతలోనే మీరు విన్నంతలోనే దాని పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి వీటికి అర్థం పూర్తిగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం. మీరు కూడా దీనికి అర్థం తెలిసి ఉండాలి. గణపతి హోమం జరుగుతున్నది. మనం పొద్దున కూడా గణపతి పూజ చేశాం కదా, అట్లనే ఇప్పుడు గణపతి హోమం జరుగుతున్నాం. ప్రతి కార్యక్రమానికి ముందు గణపతి లక్ష్మీ గణపతయే నమః అనండి ఒకసారి అంటూ హోమం చేద్దాం. ఓం బీజా ఓం శ్రీం స్వాహ ఓం శ్రీం హ్రీం స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద స్వాహ గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ 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 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ నమో గణపతయే నమ ప్రమదపతయే న వినాశనే శవసుతాయ
శ్రీ వరదమూర్తి ఓం పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి లక్ష్మీ గణపతి ప్రచోదయాత్ స్వాహా పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి లక్ష్మీ గణపతి ప్రచోదయాత్ స్వాహా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సర్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు తదంగా సర్వమంత్రదేవత యంత్ర సర్వ మంత్రాలకు సర్వ యంత్రాలకు అధిదేవత ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ స్వామి దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని మంత్రశక్తులు. దత్తాత్రేయాయ నమః అంటూ నోరు తిరగకపోతే గురవే నమః, గురవే నమః. అదైతే చిన్నగా ఉంటది కాబట్టి నోరు తిరగకపోతే ఓం అమలాయై స్వాహ అమలాయై నమః ఓం సిద్ధిప్రదాయై స్వాహ సిద్ధిప్రదాయై నమః ఓం గౌరీ విమాయ సలిలాని తక్షేకపదే విపదేశారుస్వరే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షర పరమేజ్ఞవన్ స్వాహా లక్ష్మీర్నహితాదివాజి స్వాహా ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవత్ స్వాహా యథాశక్తి చతుషష్ఠి యోగిని యజ్ఞ పురుష సుప్రీనాథు. ఇప్పటికి 2 మండపాలు అయినాయండి, ఇంకా 3 మండపాలు ఉన్నాయి. ఎవరైనా కొద్దిగా మంచినీళ్ళు తాగాలనుకుంటున్నా సరస్వతి వాజేభిర్వాజినీవతి విష్ణుర్ విచక్రమే త్రేధాని దధే పదం పతిత పునా పునం యత్ర ధీరా మనసా వాచమక్రతా లక్ష్మీర్నహితాదివాజి స్వాహా రుద్రాయ ప్రజేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓచే మశంతమగం హృదయ స్వాహా నిరవపదే బభూషి సహస్రాక్షర విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృత గుస్వాహా సోమకం సుహృదయమాయ జుహుతా హరిః మగుంహ యజ్ఞోగ పరా నిరుద్రోహణావధి విష్ణు కృష్ణయా స్వాహా మే వరుణశ్రుతి హవమధ్యా చ ప్రళయామాతరద్భుతా వాంస్యాభృణీమహే స్వాహా వేదకం సోమో అర్పంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు ఆరణ్యం విదగ్ధం హృదయం శ్రవణం జ్యోతిదాసరస్మై స్వాహా ఈశానం జగతస్తస్తు దస్పతియో ధేయం జన్మమవసే హోమశ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు యజ్ఞేశ్వర సుప్రీనాథు తతః నమః ఓం వ్యాపకాయ స్వాహా వ్యాపకాయ నమః ఓం ఇంద్రచోరాయ స్వాహా ఇంద్రధరాయ నమః ఓం ఇంద్రమూర్తయే స్వాహా ఇంద్రమూర్తయే నమః ఓం ముక్షాభిదాయ స్వాహా విదాయ నమః ఓం వరుణాయ స్వాహా వరుణాయ నమః ఓం నమః ఓం లీలాలోకాయ స్వాహా లీలాలోకాయ నమః ఓం ఐరావతాయ స్వాహా ఐరావతాయ నమః ఓం ఓషధీఘ్నాయ స్వాహా ఓషధీఘ్నాయ నమః ఓం కంబళాయ స్వాహా కంబళాయ నమః ఓం క్షోభనాయ స్వాహా క్షోభనాయ నమః ఓం గోతుల్యాయ స్వాహా గోతుల్యాయ నమః ఓం ఘంటాభిరాయ స్వాహా ఘంటాభిరాయ నమః ఓం వ్యాళకాయ రూపాయ నమః ఓం ఘటాటోపాయ స్వాహా ఘటాటోపాయ నమః ఓం జటాలాయ స్వాహా జటాలాయ నమః ఓం క్రతవే స్వాహా కవయ నమః ఓం ఘంటేశ్వరాయ స్వాహా ఘంటేశ్వరాయ నమః ఓం విటంకాయ స్వాహా విటంకాయ ఓం దామరాయ స్వాహా కామరాయ నమః ఓం డుండికర్ణాయ స్వాహా డుండికర్ణాయ నమః ఓం స్థవిరాయ స్వాహా స్థవిరాయ నమః రాయ స్వాహా ధనురాయ నమః ఓం ధనదాయ స్వాహా ధనదాయ నమః ఓం నాగకర్ణాయ స్వాహా నాగకర్ణాయ నమః ఓం మారీగణాయ స్వాహా మారీగణాయ నమః ఓం క్షేత్కారాయ స్వాహా క్షేత్కారాయ నమః ఓం భీకరాయ స్వాహా భీకరాయ నమః ఓం యక్ష్మప్రియాయ స్వాహా ప్రియాయ నమః ఓం మేఘవాహనాయ స్వాహా వాహనాయ నమః ఓం
తీక్ష్ణోష్ణాయ స్వాహ తీక్ష్ణోస్త్రాయ నమః ఓం అనలాయ స్వాహ స్వాహ పావనాయ నమః ఓం పవనాయ స్వాహ పావనాయ నమః ఓం క్షేత్రస్య పతినా వయకం హితేనే వజయామసి కామస్వం భోషయిత్రవాసనో మృడాదీదృశే స్వాహ అనేన యథాశక్తి క్షేత్రపాలక నామ మాత్ర హవనేన సర్వతో భద్రమండల దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సర్వతో భద్రమండల దేవత నామ మాత్ర హవనం కరిష్యే. ఇప్పుడు విశేషంగా మధ్యలో సకల దేవతలు అన్నమాట. అంటే మనం అందరం కూడా 33 కోట్ల దేవతలు అంటుంటాం. 33 కోట్ల దేవతలు అంటే వామ్మో ఇన్ని కోట్ల మంది దేవతలు అంటే మనం అసలు మన జీవితం సరిపో